విజయవాడ విద్యాధరపురంలో దారుణం జరిగింది. 3 ఏళ్ల చిన్నారిపై స్కూల్ టీచర్ యాసిడ్ పోసింది. ఆ తర్వాత ఏం తెలియనట్టు బాత్రూంలో పడిందంటూ బాలిక తల్లికి టీచర్ ఫోన్ చేసింది. ఆసుపత్రిలో చేర్చాక అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దాంతో వైద్య ఖర్చు చెల్లించి నేషనల్ స్కూల్ యాజమాన్యం మెల్లగా సైడ్ అయింది. రాజీ ప్రయత్నాలు బెడిసికొట్టడంతో స్కూల్ యాజమాన్యం బెదిరింపులకు దిగిందని బాధితులు ఆరోపిస్తున్నారు. అయిపోద్దు అసలు ఏం జరిగిందన్న దానిపై బాలిక తల్లితో మా ప్రతినిధి నరసింహ ఫేస్ టు ఫేస్. విజయవాడలో దారుణం చోటు చేసుకుంది. విద్యాధరపురంలో నేషనల్ ప్లే స్కూల్లో 3 ఏళ్ల చిన్నారిపై యాసిడ్ పోసారంటూ కూడా టీచర్ యాసిడ్ పోసారంటూ కూడా తల్లి చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం ఆ రోజు ఏం జరిగింది ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు తల్లి ఉన్నారు. అమ్మా, అసలు స్కూల్ నుంచి మీకు ఏం కాల్ వచ్చింది, అసలు ఏం జరిగింది? సార్, పాపకి బాత్రూమ్కి వెళ్ళింది, ఒక గౌన్ తీసుకొని రమ్మని చెప్పేసి కాల్ వచ్చింది సార్. పాపకి అలాగే మా అక్కకి ఇచ్చి పంపించాను సార్. గౌన్ అను క్యారేజ్ బాక్స్ కూడా ఇచ్చి పంపించాను. వెళ్ళేపాటికి మా అక్క ఒళ్ళంతా నురగ రాసుకొని ఉందండి సార్. పాప నురగ రాసుకొని ఉంటే ఇంకా మా అక్క 2 చెంబులు నీళ్ళు పోసేసి ఇంటికి తీసుకొచ్చేసింది. సో ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఈ గెడ్డం ఏదైతే ఉందో ఇదంతా పగిలిపోయి ఈ చంపంతా వాసిపోయింది సార్. నేను ఏంటి అని చెప్పేసి గబా టీచర్ దగ్గరికి వెళ్ళి, మేడం ఏం జరిగింది, నా పాపను కొట్టారా, లేకపోతే పడిపోయిందా, లేకపోతే తోసేశారా, అది కొట్టిన దెబ్బలాగా నాకు అనుమానంగా ఉంది మేడం అని అంటే, ప్రిన్సిపాల్ మేడంకి ఫోన్ చేసి ఇస్తే, ప్రిన్సిపాల్ మేడం, అమ్మ నీకు దండం పెడతానమ్మా, ఇలాంటి ఏమి జరగలేదమ్మా, ఇలాంటి జరగకుండా చూసుకుంటానమ్మా రెండోసారి అని చెప్పేసి నా పాపని అనగానే నేను సరే అని చెప్పేసి ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి మేము ఒక ఇండిషన్ చేయించుకొని వచ్చాను సార్. వచ్చిన తర్వాత ఎప్పుడైతే పాపకి గౌన్ ఇప్పేసి మా అమ్మ చూడడం జరిగిందో, మామూలుగా ఇక్కడ ఇండిషన్ చేస్తే మా అమ్మకి చెప్తుంది సార్, మా అమ్మ ఇండిషన్ చేశారని చెప్తే అసలు చూస్తే నేను చూడలేకపోయాను సార్. చాలా అంటే చాలా క్రూరంగా, ఎక్కడైతే మన ప్రైవేట్ పార్ట్ ఉంటుందో మొత్తం అసలు లేయర్ మొత్తం కాలిపోయింది సార్, లోపల బయట అసలు చాలా అంటే చాలా ఇదిగా అయిపోయింది సార్. నాకు డాక్టర్లతో మాట్లాడారు, డాక్టర్లు ఏం చెప్పారంటే కెమికల్ ఏదో చెప్తున్నారు, ఏం చెప్పారు డాక్టర్? కెమికల్ అనే చెప్పారు సార్. అది నాకు నోరు తిరగదు సార్. మామూలుగా ఒక కెమికల్ అనే చెప్పారు, అందులో యాసిడ్ కలిసిందనే చెప్పారు సార్. మాకు పాపకు 6 months పట్టిద్దంట సార్ అది తగ్గడానికి. ఉంటే కనుక పాప బాడీలో ఒక లేయర్ అనేది తీసి అక్కడ ట్రీట్మెంట్ అనేది చేస్తామనేసి మాట్లాడారు సార్. పోలీసులకి ఏమైనా ఫిర్యాదు చేశారు? పోలీసులు చేశారు సార్. ఎమ్మెల్సీ కేసు వెళ్ళింది సార్. ఎమ్మెల్సీ కేసు అయితే జరిగింది. ఎమ్మెల్సీ కేసు జరగడంతో అసలుకి ఇక్కడ ఈ ప్రిన్సిపాల్ ఎవరైతే ఉన్నారో చాలా హంగామా చేసేసో, నీ కూతురికి నేను బిల్ ఎందుకు కట్టాలి, మా పరువు పోయింది మీ వల్ల, ప్రతి ఒక్కరు మమ్మల్ని అడగడమే అని ఎవరైతే ప్రిన్సిపాల్ భర్త సాంబశివరావు అని ఆయన ఉన్నారో ఆయన నాతో చాలా ర్యాష్గా మాట్లాడారు సార్. మామూలుగా మేము కట్టము, మీరు ఏదైనా ఉంటే పోలీస్ స్టేషన్కి రండి చూసుకుందామని. నా కూతురు చావు బతుకుల మధ్యలో ఉంటే అంత క్రూరంగా మాట్లాడాడు సార్. అంత క్రూరంగా మాట్లాడితే నేను అప్పటికప్పుడు డిశ్చార్జ్ చేసినప్పుడు పాపని ఎస్సీ మేడంతో చెప్పి డిశ్చార్జ్ చేయించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది సార్. నన్ను అంత దాకా ఎందుకు తీసుకొచ్చారు? న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను. అది ఆ స్కూల్ కూడా ఉండకూడదు సార్. రాజీ చేసుకోండి, రాజీ చేసుకోకపోతే గనక మిమ్మల్ని ఒత్తిడి గురి చేస్తాం, డీసీపీ మా వెనకాల ఉన్నారంటూ కూడా చెప్పినట్లు చెప్పారు సార్. ఏమని చెప్పారంటే, డీసీపీ అనే ఆమె సరిత మేడం సార్, ఆమె వాళ్ళ అక్క అంట సార్. ఆమె మా అక్క ఉంది, ఏదైనా సరే మమ్మల్ని మాత్రం బయటకు లాగితే ఊరుకోము అది ఇది అని చెప్పేసి ఆమె ఫోటో మాకు చూపించింది సార్. ప్రిన్సిపాల్ ఎవరైతే ఉన్నారో ఆమె చూపించింది. నాకు ఇక్కడ భవానీపురం ఆఫీస్ సిఏ గారి దగ్గర న్యాయం జరగకపోతే నేను సార్ సరిత మేడం కలవడానికి వెళ్ళాను సార్. ఎర్రటి ఎండలో నేను తీసుకున్న పాపను వెళ్తే, నేను మాట్లాడానమ్మా, మేము మాట్లాడతాం, నీకేం కావాలి, న్యాయం అంటే ఏంటి అని 10 సార్లు మామూలుగా అడిగి వెళ్ళిపోండి అమ్మా, నేను మాట్లాడతాను. కనీసం ఏంటమ్మా ఎలా ఉంది పాప, జరిగిందమ్మా రండమ్మా కూర్చోండి, అసలు అలాంటిది ఏదీ లేదు సార్. నా పాపకు అనేది ఏమీ లేదు. నా పాపకు న్యాయం చేయాలని నేను కోరుకున్నాను. కానీ వాళ్ళ మీద చాలా అంటే చాలా చాలా కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను సార్. హాస్పిటల్లో ఫీజులు కట్టి చేతులు దులుపుకున్నారు, కానీ ఎప్పుడు ఎన్ని రోజులు ఇంకా పాపకు కోరుకున్నాం? పాపకు 6 months పట్టిద్దని చెప్పారు సార్. ఎందుకంటే అసలుకి కావాలంటే నేను చూపిస్తాను. చాలా అంటే ఫ్యూచర్లో వాళ్ళు ఏం చెప్పారంటే, లైఫ్లో పాపకి దురద రావచ్చు, మంట రావచ్చు, హెల్త్ ఇష్యూస్లో మళ్ళీ ఇన్ఫెక్షన్ ఏదన్నా జరగవచ్చు అని ఆ రోజు ప్రిన్సిపాల్ భర్త ఎవరైతే ఉన్నారో వాళ్ళ భర్త ఉన్నాడు, వాళ్ళ అబ్బాయి ఉన్నాడు అక్కడ, ప్రిన్సిపాల్ మేడం కూడా అప్పుడే వచ్చింది, మేమందరం ఉన్నాం సార్. మాతో పాటు ఉన్న లాయర్ గారు ఉన్నారు, ఇంకా చాలామంది వచ్చారు సార్. వచ్చి వాళ్ళు విన్నారు సార్, వాళ్ళు అక్కడే ఉన్నారు, వాళ్ళకి అన్నీ తెలుసు సార్.
ఆ పాపకు న్యాయం చేస్తానమ్మా నీ పాపకు అని చెప్పి మాట్లాడినామా ఇంతవరకు ఏదీ లేదు సార్. అది బిల్లు కట్టేసేసి ఆ బిల్లు కూడా కట్టినట్టు కూడా నాకు చెప్పలేదు సార్. సీఏ గారి దగ్గరికి వెళ్ళి బిల్లు చూపించి వచ్చారంట. సీఏ గారు 188 కేసు ఇచ్చేశారు సార్. ఇంత పాపకి ఎంత ఘోరం జరిగితే నా పిల్లకి ఈరోజు ఇదేంటి సార్, ఇదేం కేసు అంటారు ఒకసారి చూడండి మీరు. ఎఫ్ఐఆర్ చూడండి సార్, ఏం కట్టారు. ఇదేంటి సార్ ఇది, ఇంత అన్యాయమా, ఇంత ఇదా. నా బాధ ఏంటంటే సార్, నా పిల్లకి జరిగినట్టు ఏ పిల్లకి జరగకూడదు. అది నా పిల్లకి న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను సార్. ఎమ్మటనే మీరు చర్యలు తీసుకోవాల్సిందిగా నేను గవర్నమెంట్ని కోరుకుంటున్నాను. అంటే ఏం కోరుకుంటున్నారమ్మా ఫైనల్గా? అంటే అటువైపు పోలీసు వర్షన్ విన్నారు, ఒకవైపు యాజమాన్య వర్షన్ విన్నారు, ఏం కోరుకుంటున్నారు మీరు? సార్ నా పాప ఫ్యూచర్ సార్, నా పిల్ల భవిష్యత్తు ఏంటనేది గవర్నమెంట్ ఆలోచించి నాకు న్యాయం చేయాలి సార్. అదే నేను కోరుకుంటున్నాను. అయితే ఏదైతే దారుణానికి సంబంధించి కూడా టీచర్ నిర్వాహకం అంటూ కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి, ఏది యాజమాన్యం ఒత్తిళ్లకు గురి చేస్తుంది, ఆ పిల్లకి కేసుకు సంబంధించి విత్డ్రా చేసుకోండి లేకపోతే మీ అంతు చూస్తామంటూ కూడా బెదిరిస్తున్నారంటూ కూడా తల్లి అయితే చెప్తున్నటువంటి పరిస్థితే కనిపిస్తుంది. చూడాలి, కేసుకు సంబంధించి ఆమె కోరుతున్నట్టు ఒకటే, ఏదైతే తన పిల్లకు జరిగినట్టు మరో పిల్లకు జరగకుండా విధంగా నేషనల్ ప్లే స్కూల్ పై అటు టీచర్ పై చర్యలు తీసుకోవాలంటూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సాహిత్య నరసింహ, బిగ్ టీవీ, విజయవాడ.